అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. ఆషాఢ నెల ప్రారంభమైంది కదండి. అందుకే మునగాకు పప్పు వండుతున్నానండి. అది ఎలా వండాలో మీకు చూపిస్తున్నానండి. మునగాకు పప్పుకు కావాల్సిన పదార్థాలు మునగాకండి. చూడండి ఎంత ఫ్రెష్గా చాలా బాగుంది కదండి. మునగాకు మునగాకు పప్పుకు కావాల్సిన పదార్థాలు మునగాకు 100 గ్రామ్స్ కందిపప్పు అండి. అలాగే వాటర్ కావాలండి. అలాగే ఎండుమిర్చి ఒక 4, 10 వెల్లుల్లి రెబ్బలండి. చూసారా, వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలండి. అలాగే సాల్ట్ అండి. అలాగే కారం, జీలకర్ర, ఆవాలు, పసుపు అండి. అదేవిధంగా ఆయిల్ అండి. అలాగే కరివేపాకు రెబ్బలు 2 కరివేపాకు రెబ్బలండి. చూసారు కదా ఎలా ఉన్నాయో. ఫ్రెష్గా ఉంది కదండి మునగాకు. చాలా బాగుంది కదండి. ఒకసారి చూడండి మళ్ళీ కావాల్సిన పదార్థాలు ఏంటో మీకోసం మళ్ళీ చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి టేస్టీగా. ముందు గ్యాస్ ఆన్ చేసుకొని దాని మీద గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె హీట్ అయిన తర్వాత మనం కందిపప్పుని తీసుకున్నాం కదండి, 100 గ్రామ్స్ కందిపప్పుని. అది పచ్చిపప్పు కదండి, వేపుకోవాలండి. సిమ్లో పెట్టుకొని దోరగా కాస్త లేట్ అయినా ఓపికగా వేపుకోవాలండి. అంటే చూడండి ఎల్లో కలర్లో ఉంది పప్పు. ఆ పప్పుని ఎరుపు రంగు అంటే దోరగా వచ్చేదాకా వేపుకోవాలండి. కొంచెం టైం పడుతుందండి, కానీ ఖచ్చితంగా వేపుకుంటే చాలా బాగుంటుందండి పప్పు. చూడండి ఎలా వేపుతున్నానో. సిమ్లోనే పెట్టుకొని వేపుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టినా మీడియంలో పెట్టినా మాడిపోతుందండి. బాగా వేగాలండి. వేగి కమ్మటి వాసన అనమాట. అంటే మంచి స్మెల్ వస్తుందండి పప్పు వేగితే. ఆ స్మెల్ వచ్చేదాకా వేపుకోవాలండి. ఎర్రగా అవుతుంది చూడండి పప్పు. అప్పటిదాకా వేపుకొని అప్పుడు కూర వండడానికి ఉపయోగపడుతుందండి. చూడండి, చూసారా, ఎల్లో కలర్లో ఉండేది రెడ్ కలర్లో అయిపోతుంది. అంతవరకు వేపుకోవాలండి. ఓపికగా వేపాలండి. వేపితే పప్పు చాలా టేస్ట్ ఉంటుందండి. డ్రైగానే వేపాలండి, ఏమీ వేయక్కర్లేదండి. చూడండి చూడండి వేగిపోయిందండి. వేగిపోయిన పప్పుని ఒక గిన్నెలోకి తీసుకుందామండి. చూసారు కదా, గిన్నెలోకి తీసుకున్నాను. ఆ గిన్నెలో తీసుకొని వాటర్తో శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకుందామండి. 1 గంట సేపు ఖచ్చితంగా నానాలండి. పప్పు శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. చూడండి, 1 గ్లాస్ పప్పుకి 4 గ్లాసులు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. 1 గంట ఖచ్చితంగా నానాలండి. చూడండి 2 గ్లాసులు వేసాను, 3 గ్లాసులు వేసాను, 4 గ్లాసులు వేసానండి. 1 గంట సేపు నానబెడదామండి. చూసారు కదా, నానబెట్టిన పప్పుని ఇప్పుడు మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకుందామండి. అదిగోండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వచ్చండి. అంతలోపలికి మనం మునగాకుని శుభ్రం చేసుకోవాలండి. నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. చూసారా, మరుగు వచ్చేసింది. ఇప్పుడు ఆ వైట్గా ఉంది కదండి, ఆ వైట్దంతా తీసేయాలండి. పప్పులో ఆ పైన వచ్చిన వైట్దంతా బురుజులా వచ్చింది కదండి, అది తీసేయాలండి. అది ఉండకూడదండి, అది మంచిది కాదండి. అది తీసేసిన తర్వాత చూడండి ఉడకనివ్వాలండి. ఈ ఉడకడం అనేది ఏంటంటే పప్పు పేస్ట్ అవ్వకూడదండి, పప్పు ఉడకాలి. చూడండి, పప్పు ఉడకాలి కానీ బద్దలాగే ఉండాలన్నమాట. చూసారా, ఉడికింది కానీ పేస్ట్ అవ్వదు. అలా ఉడకనివ్వాలండి. అలా ఉడికితే చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఒక 70% ఉడకాలండి. ఉడికిన తర్వాత పసుపు చిన్న స్పూన్ అండి, నాది 2 టీ స్పూన్లు వేసానండి చిన్న స్పూన్ తోటి పసుపు. 1 స్పూన్ కారం, కావాలంటే కారం తగ్గించుకోవచ్చండి. 1 స్పూను సాల్ట్ అండి. ఒకసారి ఇవన్నీ వేసిన తర్వాత కలుపుకోవాలండి. కలుపుకున్నాక శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకుని వేసేయాలండి దాంట్లో. చూసారు కదండి, చూడండి కలుపుకున్నాను కదా పప్పుని. అదిగోండి శుభ్రంగా కడిగి నీట్గా పెట్టుకున్నానండి మునగాకుని. ఆ మునగాకు చూడండి, మనం ఇందాక తీసుకున్న మునగాకు అంతా వేస్తున్నానండి. అదిగోండి పప్పులో వేసేయడమేనండి. చాలా బాగుంటుందండి పప్పు. ఒకసారి ట్రై చేయండి. ఆషాఢంలో తప్పనిసరిగా తినాలని చెప్తారు. ఆషాఢం అనేది ఏమీ కాదండి, ఎప్పుడూ తినచ్చు. మునగాకు చాలా మంచిది కదండి ఆరోగ్యానికి. అందుకండి మేము ఎప్పుడూ తింటాం, కానీ ఆషాఢంలో ఖచ్చితంగా తినాలండి. చూడండి కలుపుకోవాలండి మునగాకు వేసిన తర్వాత. పప్పు పేస్ట్ అవ్వకూడదండి, కానీ పప్పు ఉడకాలి. అదే ఇక్కడ ట్రిక్.
పేస్ట్ అవ్వకూడదు, ఉడకాలి. పప్పు పప్పులా ఉండాలి. అలానే గట్టిగా ఉండకూడదు. చూసారు కదా! అలా కలుపుకొని ఉడకనివ్వాలండి. వాటర్ మొత్తం ఆవిరైపోవాలి. వాటర్ ఉండకూడదండి. కొంచెం కూడా ఉండకూడదండి వాటర్. అలా ఉడకనివ్వాలండి. పప్పు గుత్తితో మాత్రం తిప్పకూడదండి. ఇలాగే గరిటెతో తిప్పుకోవాలంతే. చూడండి ఎలా ఉందో. ఇంకొంచెం సేపయితే మూత తీసేసి ఉడకనివ్వాలండి. మూత పెట్టక్కర్లేదండి. మూత పెడితే పప్పు పేస్ట్ అయిపోతదండి. చూసారా? ఇలాగా మొత్తం వాటరంతా ఆవిరైపోవాలి. చూసారా వాటరంతా దాంట్లో మొత్తం పప్పును, ఆకుకూర పీల్చేసుకుంటే సరిపోతదండి. చూడండి. అలా అయిపోయిన తర్వాత ఇంకొంచెం సేపయితే అయిపోతదండి. దీన్ని పక్కకు పెట్టుకొని మనం తాలింపు వేసుకుందామండి. అయిపోయిందండి. చూడండి పక్కకు పెట్టేసాను. తాలింపు వేసుకుందామండి. ఇంకొక గిన్నె పెట్టానండి తాలింపు కోసం. అది హీట్ ఎక్కిన తర్వాత దీనికి ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవచ్చండి. కాకపోయినా నెయ్యి వేసుకొని తాలింపు వేసుకోవచ్చండి. నెయ్యి వేసుకొని తాలింపు వేసుకుంటే చాలా బావుంటది. నెయ్యి మా ఇంట్లో ఎవరు తినరండి నేను తప్ప. అందుకే నెయ్యి వేయకుండా ఆయిల్ మాత్రమే వేసి తాలింపు వేస్తున్నానండి. కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే బావుంటదండి. ఎక్కువంటే ఒక 3 గరిటెలు అంతేనండి. చూడండి మనం హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒలిచి పెట్టుకున్నాం కదండీ! ఒక 10 వెల్లుల్లి రెబ్బలు అవి వేసేద్దామండి. అవి వేసేసి వేగనివ్వాలండి. ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు చూసారా? వేగుతున్నాయి కదండీ! ఇప్పుడు జీలకర్ర అండి. ఒక చిన్న స్పూను జీలకర్ర, ఒక చిన్న స్పూను ఆవాలు వేపుకోవాలండి. అలాగే ఒక 4 ఎండుమిరపకాయలని కట్ చేసి పెట్టుకున్నానండి. అవి కూడా వేపుకోవాలి. కరివేపాకండి 2 రెబ్బలు. తాలింపు కదండీ! అందుకండి. తాలింపు వేసుకున్న తర్వాత వేగనివ్వాలండి కొంచెం సేపు. వేగిన తర్వాత నెయ్యితో వేసుకుంటే చాలా చాలా బావుంటదండి. నెయ్యి ఇది అందరూ తింటారంటే నెయ్యితో వేసుకోవచ్చండి. లేకపోతే నువ్వుల నూనెతో కూడా వేసుకోవచ్చండి. చూసారా? ఆయిల్‌లో చూడండి తాలింపు వేగిపోయింది. తాలింపు వేగిపోయిన తర్వాత మునగాకుని దాంట్లో కలిపేయడమండి మునగాకు పప్పుని. కలిపేసేసి ఒక్కసారి కలిపివేయాలండి. కలిపేస్తే తాలింపులన్నీ దాంట్లో కలిసేలా కలిపితే మునగాకు పప్పు రెడీ అయిపోతదండి. చూసారా? చాలా చాలా బావుంటదండి. ఒక్కసారి ట్రై చేయండి. మీరు వండుకునే ఉంటారు. ఈ పద్ధతిలో వండుకోండి చాలా బావుంటది. చూడండి వేరొక బౌల్‌లో తీసేసాను. చూసారా? వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకుతోటి చాలా చాలా బావుంటదండి. ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ గనుక మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. ఉంటానండి. మీ ఉమామహేశ్వరి.